సాయి సచ్చరిత్ర క్విజ్ 31వ భాగం. అందరికీ నమస్కారం. శ్రీ షిర్డీ సాయి బాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 31వ అధ్యాయం నుండి 16 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము. ఈ పవిత్ర గ్రంథం శ్రీ సాయి దివ్య అవతారం గురించి, శ్రీ సాయి బోధనలు, ప్రేమ, కరుణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని శ్రీ సాయి ప్రేరణతో శ్రీ హేమాడ్ పంత్ సవివరంగా మనందరికీ అందించారు. ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం. శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్విజ్ 31వ భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాం. దయచేసి మీకు ఈ క్విజ్ నచ్చిందనో లేక నచ్చలేదనో అనే మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయగలరు. ఓం సాయిరామ్. ఈ వారం శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ లో మొట్టమొదటి ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్ర 31వ అధ్యాయానికి సంబంధించి మద్రాసు నుండి విజయానందుడు మొదట ఎక్కడికి యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు? మీ ఆప్షన్లు: ఏ. కేదారనాథ్, బి. వైష్ణోదేవి, సి. గంగోత్రి, డి. మానస సరోవరం. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి, మానస సరోవరం. ఈ క్విజ్ లో తదుపరి రెండవ ప్రశ్న. విజయానందుడు తన యాత్రలో ఎదుర్కొనే కష్టాలను ఎవరి ద్వారా విని ఆ యాత్రను విరమించుకొనెను? మీ ఆప్షన్లు: ఏ. ఆలంది స్వామి, బి. సోమదేవ స్వామి, సి. ఉపాసనీ బాబా, డి. దేవీదాసు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి, సోమదేవ స్వామి. తదుపరి మూడవ ప్రశ్న. విజయానందుడు షిరిడీ వచ్చిన ఎన్ని రోజుల తర్వాత తల్లికి జబ్బు చేసిందన్న వార్త తనకు ఉత్తరం ద్వారా తెలిసెను? మీ ఆప్షన్లు: ఏ. 2 రోజులు, బి. 3 రోజులు, సి. 4 రోజులు, డి. 5 రోజులు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, 2 రోజులు. తదుపరి నాల్గవ ప్రశ్న. విజయానందునికి మేలు చేయనుంచి ఏ గ్రంథ పారాయణం చేయమని సాయిబాబా చెప్పెను? మీ ఆప్షన్లు: ఏ. రామాయణం, బి. భాగవతం, సి. భగవద్గీత, డి. గురుచరిత్ర. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి, భాగవతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. ఈ క్విజ్ లో తరువాతి 5వ ప్రశ్న. ఎన్ని సప్తాహముల గ్రంథ పారాయణం శ్రద్ధతో చేయమని విజయానందునికి సాయిబాబా చెప్పెను?
మీ ఆప్షన్లు: ఏ 2 సప్తాహములు, బి 3 సప్తాహములు, సి 4 సప్తాహములు, డి 5 సప్తాహములు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి 3 సప్తాహములు. తదుపరి 6వ ప్రశ్న. కూర్చుని ఉన్న ఎవరి కాలి తొడపై విజయానందుడు తన తలను ఉంచి ప్రాణములను విడిచెను? మీ ఆప్షన్లు: ఏ మహల్సాపతి, బి అప్పాకోతే పాటిల్, సి దేవిదాసు, డి బడే బాబా. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి బడే బాబా. తరువాతి 7వ ప్రశ్న. బాలారాం మాన్కర్ అను సాయి భక్తునికి ఎన్ని రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమని బాబా చెప్పెను? మీ ఆప్షన్లు: ఏ 9 రూపాయలు, బి 11 రూపాయలు, సి 12 రూపాయలు, డి 18 రూపాయలు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 12 రూపాయలు. ఈ క్విజ్ లో తదుపరి 8వ ప్రశ్న. బాలారాం మాన్కర్ కు షిరిడీలో బాబాను విడిచి మచ్చింద్రగఢ్ లో ఉండుట ఇష్టం లేకున్నను అచ్చటనే ఉండి రోజుకు ఎన్నిసార్లు ధ్యానం చేయమని బాబా ఆదేశించెను? మీ ఆప్షన్లు: ఏ 2 సార్లు, బి 3 సార్లు, సి 4 సార్లు, డి పైవేవీ కాదు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి 3 సార్లు. తరువాతి 9వ ప్రశ్న. దయచేసి నా దాదర్ టిక్కెట్ తీసుకొనుము, నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్ ప్రయాణం మానుకొంటినని మాన్కర్ తో ఎవరు పలికిరి? మీ ఆప్షన్లు: ఏ ఒక పల్లెటూరివాడు, బి తన స్నేహితుడు, సి కాకా మహాజని, డి ఒక వర్తకుడు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ ఒక పల్లెటూరివాడు. కలియుగంలో మన కళ్ల ముందు నడయాడిన దైవం శ్రీ సాయినాథుడు. ఆ దైవానికి సంబంధించిన లీలా విశేషాలతో నిండిన శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ లో తదుపరి 10వ ప్రశ్న. ఇంటికి పోయి తిరిగి షిరిడీ వచ్చిన బాలారాం మాన్కర్ అక్కడ ఎంతకాలం ఉండెను? మీ ఆప్షన్లు: ఏ 15 రోజులు, బి 2 నెలలు, సి 1 సంవత్సరం, డి జీవితాంతం. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి జీవితాంతం.
క్విజ్ లో తదుపరి 11వ ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్రకు సంబంధించి తాత్యాసాహెబ్ నూల్కర్ 1909 సంవత్సరం ఎక్కడ సబ్ జడ్జిగా ఉండెను? మీ ఆప్షన్లు: ఏ. పండరీపురం, బి. బీజాపూర్, సి. కోపర్గాం, డి. అహ్మద్ నగర్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, పండరీపురం. తరువాతి 12వ ప్రశ్న. తాత్యాసాహెబ్ నూల్కర్ కు పదే పదే బాబాలీలలను గూర్చి తెలిపి షిరిడీ పోయి సాయిని దర్శించమని ఎవరు బలవంత పెట్టుచుండిరి? మీ ఆప్షన్లు: ఏ. కాకా మహాజనే, బి. కాకాసాహెబ్ దీక్షిత్, సి. నానాసాహెబ్ చాందోర్కర్, డి. కాకాజీ వైద్య. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి, నానాసాహెబ్ చాందోర్కర్. తదుపరి 13వ ప్రశ్న. నూల్కర్ 2 షరతులతో షిరిడీ పోవుటకు ఒప్పుకొనెను. అందు 2వ షరతు మంచి నాగపూర్ కమలాఫలములు దొరకవలెనని. మరి మొదటి షరతు ఏమిటి? మీ ఆప్షన్లు: ఏ. బ్రాహ్మణ పనిమనిషి దొరకవలెనని, బి. బ్రాహ్మణ వంటవాడు దొరకవలెనని, సి. బ్రాహ్మణ గుమస్తా దొరకవలెనని, డి. పైవేవీ కాదు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెనని. ఈ క్విజ్ లో తదుపరి 14వ ప్రశ్న. యోగుల పట్ల నమ్మకం లేని తాత్యాసాహెబ్ నూల్కర్ ని చూసి సాయినాథుడు ఏమి చేసెనో? మీ ఆప్షన్లు: ఏ. దగ్గరకు రమ్మని పిలిచెను, బి. వెంటనే తిరిగి పొమ్మనెను, సి. చూసి కోపగించెను, డి. చూసి ఆనందించెను. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి, చూసి కోపగించెను. తరువాతి 15వ ప్రశ్న. ఏదో జబ్బుతో బాధపడుతున్న ఒక పులిని గొలుసులతో కట్టి బాబా వద్దకు కొందరు తీసుకుని వచ్చిరి. ఈ సంఘటన బాబా మహాసమాధికి ఎన్ని దినముల ముందు జరిగెను? మీ ఆప్షన్లు: ఏ. 7 రోజుల ముందు, బి. 9 రోజుల ముందు, సి. 10 రోజుల ముందు, డి. 12 రోజుల ముందు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, 7 రోజుల ముందు. ఈ వారం 31వ భాగానికి చెందిన శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ లో చిట్టచివరి 16వ ప్రశ్న. పులి వైపు బాబా కరుణతో చూడగా పులి కూడా బాబా వైపు చూసి ప్రాణములను విడిచే ముందు ఏమి చేసెను? మీ ఆప్షన్లు: ఏ. తోకను నేలపై కొట్టెను, బి. భయంకరంగా అరిచెను, సి. నేలపై తన పంజా విసిరెను, డి. పైకి లేచి నేలపై కూలెను,
సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, తోకను నేలపై కొట్టెను. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ వారం క్విజ్ ను పూర్తి చేసినందుకు మీకు అభినందనలు. శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ తదుపరి భాగంతో మళ్లీ వచ్చే గురువారం కలుద్దాం. మరిన్ని క్విజ్లు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోరని ఆశిస్తాం. తదుపరి సమయం వరకు శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది. ఓం సాయిరాం.